ఎక్సెల్లో క్విక్ యాక్సెస్ టూల్ బార్ని ఏ విధంగా కస్టమైజ్ చేసామో, ఏ విధంగా ఆల్టర్ చేసామో, అదేవిధంగా ఈ రిబ్బన్ బార్ని కూడా మనం ఆల్టర్ చేయొచ్చు. అంటే ఈ రిబ్బన్ బార్లో నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఉన్నాయి. ఆ ట్యాబ్స్ కింద ఒక్కొక్క ట్యాబ్ కింద నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. క్లిప్ బోర్డ్ గ్రూపు, ఫాంట్ గ్రూపు, అలైన్మెంట్ గ్రూప్స్, ఇట్లా గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్లో కూడా మళ్ళీ మీకు నెంబర్ ఆఫ్ కమాండ్స్ లేదంటే ఆప్షన్స్ ఉన్నాయి. మరి వీటిల్ని జనరల్గా ఆల్టర్ చేయాలి అంటే ఇట్లా బ్యాక్ స్టేజ్ వ్యూలోకి వెళ్ళండి. అంటే ఆల్ట్ ఎఫ్ ఫైల్, దీంట్లోకి వెళ్ళి ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదంటే సింపుల్గా ఈ యొక్క రిబ్బన్ ఏరియాలో రైట్ క్లిక్ చేయండి, కస్టమైజ్ రిబ్బన్ అని వస్తుంది. సో ఇప్పుడు కూడా ఆ ఆప్షన్సే రావడం జరుగుతుంది డైరెక్ట్గా. సో ఇక్కడ ఆ రిబ్బన్లో ఏ ట్యాబ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఒక్కొక్క ట్యాబ్ కింద ఏ గ్రూప్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఇది హోమ్ ట్యాబ్. హోమ్ ట్యాబ్ కింద ఈ గ్రూప్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక గ్రూప్ కింద క్లిక్ చేస్తే ఆ గ్రూప్ కింద ఈ కమాండ్స్ ఉన్నాయి అని అర్థం. ఓకే, ఇట్లా మరి వీటిల్ని ఎటువంటి ఆల్టరేషన్స్ చేయలేం అని అర్థం. డిజేబుల్లో ఉన్నాయి చూడండి. డిజేబుల్లో ఉన్న వాటిని మీరు ఏమీ చేయలేరు అని అర్థం. సో ఇవి ఫిక్స్డ్ చూడండి. మరి ఇన్సర్ట్ కిందకి వెళ్తే ఈ గ్రూప్స్ ఉన్నాయి, వాటి కింద ఇట్లా కమాండ్స్ ఉన్నాయి. మరి మీరు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ట్యాబ్లోకి ఒక కొత్త కమాండ్ని యాడ్ చేయాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ కింద వేరే కమాండ్ని యాడ్ చేయాలి. చూడండి, పాపులర్ కమాండ్స్ కాకుండా ఇట్లా ఇట్లా ట్యాబ్స్, రకరకాల ట్యాబ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ మెయిన్ ట్యాబ్స్ అని తీసుకోండి. సో ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి వీటిల్లో ఏదో ఒక ఆప్షన్ని మీరు దీనికి యాడ్ చేయాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ని యాడ్ చేయాలి అనుకుందాం. యాడ్ చూడండి, కొత్త గ్రూప్ యాడ్ అయింది. అలా కాకుండా చార్ట్ కింద ఒక కమాండ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ కాలమ్ చార్ట్ అనే దాన్ని యాడ్ చేయాలి అనుకుందాం వేరే గ్రూప్లో. చూడండి, కమాండ్స్ నీడ్ టు బి యాడెడ్ టు కస్టమ్ గ్రూప్స్. టు క్రియేట్ గ్రూప్ మనం కొత్తగా గ్రూప్ని క్రియేట్ చేసుకోవాల్సిందే. అంటే ఆల్రెడీ ఉండే గ్రూపుల్లోకి ఒక కమాండ్ని యాడ్ చేయలేము, బట్ గ్రూప్ని అయితే ఒక ట్యాబ్ కింద యాడ్ చేసాం. చూడండి, చార్ట్స్ అనే దీన్ని యాడ్ చేసాం. కావాల్సింటే మీరు ఓకే అనేవ్వండి, హోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ అన్ని గ్రూప్స్తో పాటు మనకి చార్ట్స్ అనే గ్రూప్ కూడా రావడం జరిగింది చూడండి. అంతేగాని ఒక పర్టికులర్ కమాండ్ని ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ గ్రూప్లోకి యాడ్ చేయలేము అని అర్థం అనమాట. సో రైట్ క్లిక్ చేయండి, మరి కస్టమైజ్ ది రిబ్బన్. సో ఇప్పుడు ఈ చార్ట్స్ అనేది వద్దనుకుంటే అంటే రిమూవ్. మరి ఇప్పుడు కొత్త గ్రూప్ని క్రియేట్ చేయాలి అంటే న్యూ గ్రూప్ అని ఉంది. సో ఇప్పుడు ఇట్లా రైట్ క్లిక్ చేసి రీనేమ్. ఇప్పుడు సింబల్ కావాల్సి ఉంటే ఏదో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ సింబల్ కావాలో ఆ గ్రూప్కి ఏదో ఒక సింబల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేమ్ ఇవ్వండి, గ్రూప్ నేమ్. మన ఓన్ గ్రూప్ కాబట్టి ఏదో ఒక గ్రూప్ ఇట్లా ఇచ్చాం. ఈ గ్రూప్ కింద మీరు ఇప్పుడు కమాండ్స్ని యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ ట్యాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్లో చార్ట్స్ కింద కాలమ్ చార్ట్. ఓకే, యాడ్. చూడండి, కొత్త గ్రూపు కాబట్టి దాంట్లోకి కమాండ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఏ కమాండ్ కావాలన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
ఇట్లా, అట్లనే టెక్స్ట్ బాక్స్ ఇట్లా. సో ఎందుకు ఇది మనకి కొత్త గ్రూపు క్రియేట్ చేసాం. కొత్త గ్రూప్లోకి వేరే గ్రూప్స్లో ఉండే కమాండ్స్ని, ఇండివిజువల్ కమాండ్స్ని ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. దీని పొజిషన్ కావాల్సి ఉంటే మీరు మార్చుకోవచ్చు. ఇట్లా ఎడూసాఫ్ట్ ఫస్ట్ రావడం జరుగుతుంది. ఫైనల్గా ఓకే అని ఇచ్చినట్లయితే ఇక్కడ హోమ్లో ఎడూసాఫ్ట్ అనే గ్రూపు, దాని కింద కమాండ్స్ రావడం జరిగింది. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేసి మళ్ళీ కస్టమైజ్ ది రిబ్బన్. మరి గ్రూప్ కాకుండా ఒక కొత్త ట్యాబ్నే క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, న్యూ ట్యాబ్ అని ఉంది. సో ఈ న్యూ ట్యాబ్ ప్లస్ దాని కింద ఒక న్యూ గ్రూపు రావడం జరిగింది. సో ఇప్పుడు రీనేమ్ rename ఓకే. ఈ గ్రూప్ కింద మళ్ళీ మీకు కావాల్సిన కమాండ్స్ని, ఏ కమాండ్ కావాల్సి ఉంటే ఆ కమాండ్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా ఓకే అని ఇచ్చినట్లయితే చూడండి, స్టూడెంట్ అనే గ్రూపు ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో స్టూడెంట్ అనే ట్యాబ్ రావడం జరిగింది. దాంట్లో క్లాస్ అనే గ్రూప్ రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీరు చేసిన ఈ సెట్టింగ్స్ అన్నిటిని, మీరు పెట్టిన సెట్టింగ్స్ అన్నిటిని సేవ్ చేసుకొని వేరే కంప్యూటర్లో ఇదే సెట్టింగ్స్ని ఫాలో కావాలి అనుకోండి. సో అప్పుడు ఎక్స్పోర్ట్ ఆల్ కస్టమైజేషన్స్, ఏవైతే మార్పులు చేశారో వాటిలంతా ఒక ఫైల్లోకి, ఒక ప్రొఫైల్లోకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, డాక్యుమెంట్స్ ఏరియాలో సేవ్ అని ఇస్తాను. మళ్ళీ వేరే కంప్యూటర్లోకి వెళ్ళి మీరు ఇదే సెట్టింగ్స్ కావాలి అనుకుంటే ఏం చేస్తారు, ఇంపోర్ట్ కస్టమైజేషన్ ఫైల్, ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడండి, ఇది ఆ ఫైల్. సో ఇక్కడ ఏ సెట్టింగ్స్ ఉన్నాయో అన్ని సెట్టింగ్స్ అక్కడికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఓకే, క్యాన్సిల్. మళ్ళీ ఇప్పుడు మనం ఏవైతే మార్చామో, ఏవైతే ఆల్టరేషన్స్ చేసామో అవన్నీ వద్దు అనుకుంటే ఇక్కడ రీసెట్ ఆల్ కస్టమైజేషన్స్. ఎస్, ఓకే. చూడండి, మొత్తం మనం చేంజ్ చేసిన మార్పులు చేర్పులు అన్నీ కూడా పోయాయి. ఫస్ట్ ఎలా ఉందో అలా రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఈ రిబ్బన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు.